మీకు లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? You know, they think so we are living somebody's dream. అదే ఒక పెద్ద డ్రీమ్. డైరెక్టర్స్ మీకోసం ఏదైనా స్క్రిప్ట్ డిజైన్ చేసి మీకు నరేట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయి? And I think I must thank the Telugu industry for having so much of respect for actors. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీనా మీ మూవీ, లేదంటే మీరు ఇంట్రెస్ట్తో వచ్చిన ప్యాషన్గా వచ్చిన జర్నీనా మ్యామ్ ఇది? Oh, that's a very difficult question because I love food. మీరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇలా షూట్స్కి వస్తూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఎలా ఉంటుంది మీకు? So better we use glycerine. ఇప్పుడు ఫలానా హీరోతో వర్క్ చేద్దాము, ఇలాంటి రోల్లో చేద్దాము అనే డ్రీమ్ ఏదైనా? it has happened in some films, but like I said, I really don't worry. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి ఏంటి, ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు? And then so many challenges they also face as individuals. మీరు హిడెన్ టాలెంట్ ఏదైనా ఉందా, లైక్ డాన్సింగ్ ఆర్ సింగింగ్? ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్తో we give messages to the public. తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా మ్యామ్ మీరు? Complete family package. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నాతో పాటు ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరో కాదు, శ్రీరంజని గారు. బోలెడన్ని సినిమాలు అండ్ సీరియల్స్లో యాక్ట్ చేసి మనల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. సో ఆ సినిమా విశేషాలు అండ్ ప్రజెంట్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న లక్ష్మీ నివాసం సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సీరియల్ గురించి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనం ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడి బోలెడన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా చక్కగా, అంటే మిమ్మల్ని చూడగానే ఒక తెలుగుతనం అలా ఉట్టిపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మాకు. అంటే నిండుగా అనిపిస్తుంది, ఒక రెస్పెక్టబుల్ విమెన్. అంటే ఇలా చూడగానే ఓకే, మన ఇంట్లో అమ్మాయి, మన ఇంట్లో ఆవిడ అన్న ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ అలా ఉండడం వల్ల ఇలా అనిపిస్తుందా హోమ్లీగా, లేదంటే మీరు జనరల్గా మీరు ఉండే విధానం కూడా పర్సనల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటుంటారా? పర్సనల్ లైఫ్లో ఇలాంటి ఒక ఒక ప్రెజెంటేషన్లో ఉంటుంది. లైక్ ఇన్ ద సెన్స్ కొంచెం లాస్ట్ ఇయర్ వరకు ఆల్వేస్ ఇలాంటి విత్ బొట్టు అండ్ యూనో, బట్ ఇప్పుడు కొంచెం మైండ్ కొంచెం ఫ్రీగా అయింది కదా. సో మోర్ ఆఫ్ క్యాజువల్ డ్రెస్సింగ్ వచ్చేసింది ఇప్పుడు. ఇంతకు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. సో నాట్ ఆల్వేస్ ఇన్ సారీ, బట్ నాకు చాలా పడుతుంది. విచ్ క్యారెక్టర్స్ అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చుతాయి మ్యామ్? I think mostly homely characters. Homely characters. Yeah, only. and now starting lo K. Balachandar introduction wala, aina what to say, with some satire. Okay. With comedy. Oh, okay. So adi kuda నాకు ఇష్టం. నిండా ఇష్టం. ఎందుకంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. సటిల్ గా ఉంటే కూడా ఆ టైమింగ్ లేకపోతే అది కూడా వర్కౌట్ అవ్వదు కదా. బట్ చాలా సైలెంట్ గా, కామ్ గా అందరినీ ఏడ్పించేస్తారు. ఓ మై, నాకు పట్టదండి. ఎందుకంటే గ్లిసరిన్ వే వల్ల ఎక్కువ టైమ్స్ లో మనం ఫీల్ చేసి మంచి అది బాగా వచ్చును. కానీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా, అది ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ స్టార్ట్ చేసి అది ఇమోట్ చేసిన తర్వాత మనకు టైర్డ్ అవుతుంది. యూ ఫీల్ ఇట్ టేక్స్ అ టోల్ ఎమోషనలీ అండ్ యూనో స్ట్రెస్ఫుల్ అవుతుంది. సో బెటర్ వి యూజ్ గ్లిసరిన్. ఇప్పుడు నైస్లీ అలా కమ్ డౌన్ చేసుకోవాలి. yes better. yes, coming to your projects, మీరు చేసినవన్నీ కూడా మీ క్యారెక్టర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, చూడాలనిపిస్తుంది. మంచి మంచి క్యారెక్టర్స్, మంచి రోల్స్ లో ప్లే చేశారు మీరు. సో తమిళ్కి తెలుగుకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా మీ యాక్టింగ్ విషయంలో కానీ, షూట్ విషయంలో కానీ? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బికాస్ ఇప్పుడు డూయింగ్ ద సీరియల్ అదే స్పీడ్ లో జరుగుతుంది. తమిళ్లో తెలుగులో ఇట్స్ సేమ్ థింగ్. అండ్ ఇది ఎవ్రీడే టెలికాస్ట్ వల్ల అందరికి ఒక టెన్షన్ కదా ఫర్ టెలికాస్ట్. సో సీన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అందరికి స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఫినిష్ అవ్వాలి. అండ్ ఆల్వేస్ ప్యాకింగ్, ఆల్వేస్ విత్ లగేజ్ అండ్ కాస్ట్యూమ్స్. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ చెన్నై ఐ హావ్ టు కమ్ హియర్. సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్, బట్ మోర్ లెస్ ఇట్స్ ద సేమ్.
యా సో జస్ట్ ద లాంగ్వేజ్ డిఫరెంట్. బట్ లాంగ్వేజ్ కూడా తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, అంటే బాగా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు. ఎస్ కొంచెం, బట్ అక్కడ చెన్నైలో మాట్లాడే తెలుగు వేరే, బికాస్ తమిళ్లో మిక్స్ మిక్స్ అయ్యి అయ్యి అది వస్తుంది, వచ్చును. కొంచెం ఇక్కడ రాయలసీమ స్లాంగ్ వస్తా ఉంటుంది yes, తెలుగు. ఇక్కడ ఇట్స్ అ వెరీ గుడ్ తెలుగు, సో నేర్చుకోవాలా. బట్ బాగా మేనేజ్ చేస్తున్నారు మేడం. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏంటంటే, ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కి ఒక పెద్ద డ్రీమ్ ఉంటూ ఉంటుంది. లైక్ ఏదైనా ఒక ఛాలెంజింగ్ రోల్ చేయాలని ఉంటుంది, లేదంటే నేను ఈ స్టార్ హీరోతో ఆర్ స్టార్ హీరోయిన్తో, లేదంటే నేను ఓన్గా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఇలాంటి ఒక చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి. సో మీకు లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఓ ఐ థింక్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఐ థింక్ ఐఎమ్ లివింగ్. ఎందుకంటే నేను ఒక యాక్టర్గా ఉన్నాను, అండ్ అదే ఇట్స్ సచ్ అ బిగ్ థింగ్. సో యూనివర్స్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పవాలా. అండ్ ఇప్పుడు 2 లాంగ్వేజెస్లో ఉన్నాను. ఇది అందరికీ ఛాన్సెస్ దొరకదు. ఎగ్జాక్ట్లీ, అది చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఎన్నో మందికి వచ్చే ఒక ఛాన్స్ మనకు దొరకదా, యునో దే థింక్. సో వీఆర్ లివింగ్ సంబడీస్ డ్రీమ్, అదే ఒక పెద్ద డ్రీమ్, అండ్ ఇట్స్ అ ట్రూ థింగ్. సో ఐఎమ్ హ్యాపీ, ఈ మూమెంట్ కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆల్ మై ఫిలిమ్స్, నియర్లీ 150 ఫిలిమ్స్ ఐ హ్యావ్ డన్. అన్ని మంచి రోల్స్, మంచి కంపెనీస్, మంచి డైరెక్టర్స్, మంచి కో ఆర్టిస్ట్, బ్యూటిఫుల్ స్టోరీస్. అదే ఒక యునో వెరీ సాటిస్ఫైయింగ్ గా ఉంది అది చూడడానికి when I look back కదా. అండ్ ఐ థింక్ దట్ ఈ ట్రావెలే ఒక డ్రీమ్ బోట్ లో వెళ్ళినట్టుగా. యా ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు మన వాట్ కెన్ ఐ సే, ఇఫ్ వి కీప్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే మనకి డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. యా, సో ఆ డిసప్పాయింట్మెంట్స్ నాకు వద్దు అని నేను ఫీల్ చేస్తాను. సో ఐల్ గో విత్ ద ఫ్లో మోస్ట్లీ. ఓకే, ఐల్ గో విత్ ద ఫ్లో. మన దగ్గర ఏం రావాలనో అది వచ్చేస్తుంది. ఐ బిలీవ్ దాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సమ్ టైమ్స్ మంచి రోల్స్ వచ్చేట్టుగా వెళ్తుంది అది. దెన్ ఐ ఆల్వేస్ థింక్ ఏమో ఒక రీజన్ ఉంటుందో, it should not come to me, it has to go to somebody else. And then life goes on. So ఎక్కువ డిసప్పాయింట్మెంట్స్ లేదు ఈ ఫీల్డ్ గురించి, మా యాక్టింగ్ గురించి. బట్ ఐ థింక్ విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం టు డూ పర్ఫార్మెన్స్, అండ్ ఆల్సో సంథింగ్ లైక్ ఆర్ట్ ఫిలిమ్స్. ఒక రెగ్యులర్ లేకుండా సంథింగ్ డిఫరెంట్, యునో, challenging. That is more challenging because there will be more criticizing in that. Oh, nice. Right? And now latest generation linda changes undi, like my generation and the new generation. So I think the principles, a lot of changes are there. Culture, lot of integration has happened, western, eastern. So different is a thoughts whole and different new, mindsets. yes, a new culture. Cinema lone new culture, scripts all very new. The path type of cinema which has happened, and you know that stereotype of it should have some action, it should have a song, it should have a fight, it should adanta lekunda ippudu different ga undi. The whole trend is different. So I think manam we should understand that new generation and as go well. with flow. Yeah, and go with the flow. Yeah, exactly. It's a whole new generation right now. So I think maybe lucky generation. Yes, exactly. We have seen all the changes, all the changes, and we are able to handle the present. So I think it's a very beautiful thing. Yeah, we must on that sets and shoots like yes, exactly. అవన్నీ కూడా అంటే అవి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంటాయి. ఓల్డ్ మూవీస్, ఓల్డ్ సాంగ్స్ విన్నప్పుడు ఇంకా వినాలి, ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ అవన్నీ మేము మిస్ అయ్యాం ఆ టైంలో. బట్ మీరు అన్ని చూస్తూ వచ్చారు, అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం, ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే వినడానికి కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, మదర్ రోల్స్ అనగానే శ్రీరంజని గారి క్యారెక్టర్ బాగుంటుంది, ఆవిడ బాగుంటారు, సెట్ అవుతారు అని చెప్పేసి డైరెక్టర్స్ మీకోసం ఏదైనా స్క్రిప్ట్ డిజైన్ చేసి మీకు నరేట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఇది వరకు ఐ థింక్ ద లేటెస్ట్ వన్ వాస్ హౌస్ ఓనర్ ఏం చేశాను. సో వినోదయ సిద్ధం ఆల్సో వాజ్ వన్ మోర్ ఫిలిం ఆఫ్ సముద్రకని. సో లైక్ మన కోసమే వాళ్ళు చెప్తారు, నువ్వు చేస్తే ఇది బాగుంటుంది ఈ రోల్. సో వాళ్ళు చెప్పేటప్పుడు యూ రియల్లీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, దట్ దే
they appreciate our work Yeah. kada. And very very beautiful film. So నేను వాట్ టు సే ఇన్ దట్ కాంటెక్స్ట్ నేను చాలా లక్కీగా ఉన్నాను. ఎందుకంటే రియలీ లవ్లీ కో-ఆర్టిస్ట్ డైరెక్టర్స్. సముద్రకని ఫ్రమ్ 97, 98 I know him. K. Balachandra unit from there. Almost 26, Yes. 27 years. So I'm really happy to be in their team and work with them. తెలుగులో కూడా మూవీస్ చేశారు మీరు. సో మహేష్ బాబు గారితో కూడా మీరు మూవీస్ చేయడం జరిగింది. సో మహేష్ బాబు గారితో మూవీ ఎక్స్పీరియన్స్ తెలుగులో ఆయన ప్రిన్స్ ఇక్కడ తెలుగులో. I know it's really lucky to work with him. We did Kaleja together, and I very comes across as a very simple person. No airs, nothing, and you know, అందరి దగ్గర మాట్లాడతారు. Very nice person. So happy that you know, such people are like that. He's like that, and ఆయనకి చాలా fans ఉంది, I know. So I'm also one of them. Oh, nice. So there's one more film also which we did, but I could not finish. ఆ film లో చెన్నైలో heavy rains అప్పుడు. Okay. I could not take the flight. Wala film, I didn't finish that film. Oh. కానీ I really hope I work with him again. Oh, Definitely. yes. తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా మ్యామ్ మీరు? Actually, honestly, నేను ఎక్కువ ఫిల్మ్స్ చూసేది లేదు. Oh. అది I don't know, very unusual thing. ఎందుకంటే when I'm shooting, it's different. Real life లో I'm not a very big movie buff. Oh, okay. So నేను sometimes I will see in my phone here and there little bit. But ప్లాన్ చేసి ఒక ఫిలిం చూడడానికి అది ఏమో నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో. No. Because see, so many years with family and joint family, that like I said, no expectation of going to see. అది లేదు. Because I didn't have the kind of team to go with. Okay. Mostly like that. So అది మైండ్ సెట్ అయింది. అక్కడ ఛాన్స్ దొరికితే, సపోజ్ ప్రీవియస్ షో టైం ఉంటే షూట్ లేకుంటే, then I will go. Okay. లేదంటే if the chance comes, I will see, like that. Oh. Very unusual, I know that, but that's me. Okay. Basically quiet. నేను ఇది విన్న తర్వాత ఇంకొక పెద్ద క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీనా మీ మూవీ, లేదంటే మీరు ఇంట్రెస్ట్ తో వచ్చిన ప్యాషన్ గా వచ్చిన జర్నీనా మ్యామ్ ఇది? It was unexpected. Oh. Because చిన్నప్పుడు I was a sportsman, athlete గా ఉంటుంది. And my neighbors అందరూ wanted me to you know become an actor. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, బికాస్ ఎవరు నాకు తెలియదు. దెన్ పెళ్ళి తర్వాత ఐ గాట్ ఆపర్చునిటీస్ ఫర్ యాడ్. నేను అత్తమ్మ అడగాలి, వాట్ ఈస్ దిస్ ఫోన్స్ అందరూ అని వస్తుంది. అండ్ దెన్ ఐ సెడ్ లేదు, ఫర్ హోమ్ అప్లయన్సెస్ చేసుకోవచ్చు. సో ఐ తమిళ్లో వెరీ లిమిటెడ్ యాడ్స్ ఐ డిడ్. దెన్ లేటర్ ఆన్ slowly I got a chance to meet K. Balachandra sir. Okay. So sir saw some ad and he called me. So I did 2 serials under them. Okay. Tarvata films. Oh. Maniratnam Salai Payode was my first film. Oh. So looking back, I was just lucky. But unexpected journey ఇంత మంచి హిట్ అయింది మీ లైఫ్ లో. Yeah. But in Ivarikam, I'm keeping it the same. My lifestyle is still the same. Ekku pedda changes ledu and pedda changes naku oddu. Okay. So I want to always be like this. Okay. Are you introvert person or extrovert or ambivert? Yeah, I guess so. It all depends. But I think I'm an extroverted introvert. Because this is called ambivert. Yes, and yeah, because I kind of friendly, but I prefer to be to myself. Okay. Morning person or night person? Oh, I can work day and night. It all depends. బట్ అంటే మీకు ఏది బాగా ఇష్టపడుతుంటారు? మార్నింగ్ డే ని ఇష్టపడతారా, నైట్ ని ఇష్టపడుతుంటారా? Yeah, I think I'm a morning person. I like to get up in the morning and you know very freshly feel. Sometimes I can just sleep. Adi night work late avutundante, then I prefer to sleep. So it's a nice thing to get up early in the morning. Okay. Like you kind of you get hours, you win hours. Endukante extra time dorakanatuga untundi. You can go for a walk, you can do your workout. Anything you want to do. Yeah, but the first 2-3 hours, if you're early, you get your treasure time. Kada. Yeah. So, chala. Yes. Manchi answers. Yes. Okay. Which food do you like to eat? Like veg or non-veg? Oh, that's a very difficult question because I love food. Oh. I love food. So, I like veg also. I can just
eat happily only veg. I Hmm. can also eat non-veg, and I can cook both. All depends on my mood, my day, and like that. Um, and also, I like to taste new cuisine. Oh. Then I like to cook at home and do that kadai lo annam petti mix chesi. ఫ్రైడ్ రైస్ లైక్ కడ ఫ్రైడ్ రైస్ కాదు, మనం ఏమంట తాలింపు. వంట వంట చేస్తే వాట్ యు సే, అది తీసిన తర్వాత ఓకే ఓకే అందులో కలుపుకొని కలిపి తినడం. ఓ Yes. సూపర్. సో they call it as a kadai sadam in Chennai. ఓకే So ఓకే my atma used to call me like that only. ఓకే ఓకే kadai sadam. కొంచెం కొంచెం ఎత్తి పెడతారు నా కోసమే. బట్ బాగుంటుంది మేడం, అలా try Actually చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. Yes. టేస్ట్ ఎందుకో మరి ముందు కర్రీ వేసుకొని తినే కంటే ఆ లాస్ట్ లో అలా తింటే ఇంకా Yes. హ్యాపీగా ఉంటుంది. అవును. ఈవెన్ పికిల్స్ కూడా Yes. వెరీ డిఫరెంట్ టేస్ట్. Yes. కుక్ బాగా చేస్తారా మీరు? Yes, yes. I like to అంటే cook. హోమ్లీ కుక్ చేస్తూ ఉంటారా, లేకపోతే డిఫరెంట్ రెసిపీస్ చైనీస్ ఇలాంటివి కూడా కుక్ No, చేస్తారు? mostly South Indian and home food is normal. లైక్ థాలీస్. Thalis. Yes. And I also like to do a lot of sweet. I'm very fond of making payasam. Adi emmo aa payasam lo em nadu. I South just antene love pongal making payasam. Yeah, pongal and milk sweet. Then kesari. So normally in locations in Chennai, time dorikte నేను ఏమైనా స్వీట్ చేస్తాను. ఓకే. అంటే నాకు చెన్నై వాళ్ళు ఎవరినైనా కలిస్తే, మన ఆర్టిస్టులు కానీ ఎవరిని కలిసినా, చాలా మంది నేను అడిగి తెలుసుకునే రెసిపీ ఏంటంటే ఇడ్లీ సాంబార్. Oh, వెరీ ఫేమస్. yes, idli సో sambar. అంటే ఇక్కడ వేరేలా చేస్తుంటారు, అక్కడ టేస్ట్ కొంతవరకు రాకపోవచ్చు. ఇక్కడ Yeah, ఇక్కడ ఉండే టేస్ట్ completely ఇక్కడ ఉంటుంది, different. చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇడ్లీ సాంబార్ రెగ్యులర్ గా మీరు కుక్ చేస్తూ ఉంటారు ఇంట్లో? యాక్చువల్లీ బిడ్డలకు ఎక్కువ పట్టదు రెగ్యులర్ ఇడ్లీ సాంబార్ థింగ్. బట్ దోశ యూస్ టు బి అ ఫేవరెట్. ఓకే. బిడ్డలు చిన్నప్పుడు ఆల్ ద టైమ్ దోసాస్. సో దోశలో నేను డిఫరెంట్ డిజైన్స్ చేసి, గీ కారం దోశ అది కాదు డిజైన్, ఆ దోశ పిండి. పిండి, యా డిఫరెంట్ సో వాళ్ళ నేమ్స్ లేకపోతే సంథింగ్, అండ్ ఐ డోంట్ నో దిస్ ట్రైన్ అండ్ ఎంజిన్ ఫర్ చిన్న వాటి కోసం. I used to do all kind of design dosas lo. అప్పుడు ఇంట్రెస్టింగ్ for them. కదా. సో ఇంత చక్కగా ఫ్యామిలీని చూసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ, లైక్ మీరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇలా షూట్స్ కి వస్తూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఎలా ఉంటుంది మీకు? Oh, I guess they were very supportive because అది లేదంటే ఇంకా ఫ్రీగా నేను what to say షూట్ కి వచ్చే what to say వెళ్ళేది కష్టం. రావడానికి కష్టం. సో home support was definitely there. And I think I must thank my children also. Okay. They understand a lot. Mother is an artist, so మా టైమింగ్స్ గురించి మీకు తెలుసు. ఆడ్ టైమింగ్స్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా, వచ్చేదానికి లేట్ అవుతుంది. అండ్ దెన్ బట్ ఐ యూస్ టు somehow find the time to be with them. Okay. You know, share their school stories, then sit and teach them. అదంతా. సో and they're very nice, very friendly children, both of them. Very friendly children. Age madam? Now elder one is 30, younger one is 23. So Pedavadu, he is also an actor now. Okay. He has done a film in Tamil. And one more is going to come in Tamil. Okay. So my best wishes for him in this time. Yes, we are also. Thank you so much. ఎక్కువగా మీరు ఈ హీరోతో వర్క్ చేద్దాము అంటే ఒక డ్రీమ్ ఉండిపోయింది ఏమైనా ఉందా? ఫలానా హీరోతో వర్క్ చేద్దాము, ఇలాంటి రోల్లో చేద్దాము అనే డ్రీమ్ ఏదైనా? Yeah, like I told you. ఇదే ఒక పెద్ద డ్రీమ్ అనే. Definitely. తెలుగులో ఏ హీరోతో అయినా మీకు వర్క్ చేయాలని ఉందా? Actually, specific గా లేదు, but I would love to work in the With Telugu all industry. heroes. Yes, definitely. Okay. In Telugu industry, what I found here in films, with films, they take care of the artist like anything. In Tamil as well. Here it's a different thing. Here they, what to say, they treat you like a royal. Yes. In the film industry. I have definitely felt that. Yes. And I think I must thank the Telugu industry for having so much of respect for actors. In real life, being an actor is one of the most challenging things. Either you go right on top. If you really make it to the top, it's a different life. But to be an in between, like, you know,
you're not on the top and you're not down. But just to be an actor itself is such a challenge. Yeah. Some Are you places facing any? we have always faced that. It's like people would love to take a photograph with you, but then in real life, it's a very contradictory subject. Oh. Yes, Okay. being an actor. So, and I think every actor, I think I hats off to them for being in this field, because I know the Will you challenges share that. one experience? No, what we've seen. See, actors, they have to being an actor itself is people see them as something different, as something extraordinary, out of the normal. Okay. But we're all normal people. We are normal people in this field. This is Okay. our field of work. And at the same time, being in a normal life, sometimes people like to take advantage of your friendliness. Oh, okay. So most actors, what Understood. happen, వాళ్ళు కావాలంటే they become serious people. They don't be friendly, Okay. because people take advantage of their friendliness, their kindness. Yeah. And then so many challenges they also face as individuals. Balancing life and balancing their work, అదే పెద్ద challenge. So a lot of actors are having their own issues, but they are very strong people. Actors are very strong people, basically. Yes. Yeah. అందుకే మేము కూడా అందరినీ అంత బాగా ఇష్టపడుతూ ఉంటాం. మూవీస్ చూసినప్పుడు బాగా వెరీ నైస్ క్యారెక్టర్. సో వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. Yeah. సో ఇవాళ తెలుగులో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా అదే. సో Oh. మిమ్మల్ని అందరూ మూవీస్ లో చూస్తూ ఉంటారు, ఎలా ఉంటారు ఏంటి, తన Yeah. లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, Yeah. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. Okay. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మాక్సిమం అందరికి తెలుస్తుంది Oh, I అనుకుంటున్నాను. know. That's And, so good. మీరు హిడెన్ టాలెంట్ ఏదైనా ఉందా, లైక్ డాన్సింగ్ ఆర్ సింగింగ్? When I was small, I was an athlete, sports lo untini. And చిన్నప్పుడు school programs and all that is there, but I did not Cultural pursue. programs, Yeah, like. cultural programs. Adanta I used to take part. And but real life lo, I used to write some poetry. I used to sketch when I was young. ఓకే. So I have that. Maybe I should release a book. I దట్ don't ఇస్ know. వెరీ గుడ్ టాలెంట్, రైట్? Yeah. So పోయట్రీ మీన్స్ yeah. అసలు అందరికీ రాదంత ఈజీగా కూడా. Yeah, so more of English poetry. And సో మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి ఇష్టపడతారా? లేదు not very social media person. I don't like to share much of my real life with people. ఓకే. That's a very private person. ఓకే. Few things I like to share, but sometimes, because it's like everybody is on social media. You want the world to know what you're doing. If it's to do with your work, it's fine. Not your personal life. I don't think. For me, ఓకే. I don't think necessity permits. ఎస్. So I rather be like, I'm happy like this, and I think everything is fine just the way it is. ఎస్. సో ఒక్కొక్కరు ఒక్కోలా. Yeah. మరి ఇంతమంది ఉన్నారు, ఎవరి స్టైల్ వాళ్ళకి, ఎవరి థాట్స్ వాళ్ళకి ఉంటూ ఉంటాయి. Oh, yes. కాబట్టి we never judge there. Never judge a book by the cover. You Yes. never know. You never know fully about anybody. సో ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా సరే మనకి అంటూ కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, Yeah. లైక్ కో ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అలా. సో మీకు ఏదైనా లోలో ఉన్నప్పుడు ఆర్ ఇంకోటి ఏదైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అంటే ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు? Well, I have a group of childhood friends, and I think that's it. ఓకే. So my field lo, I do have friends, but we shooting appudu మేము meet చేస్తాము. But off shoot days, I don't mingle too much. No. ఎందుకంటే I'm back to my normal personal life. ఇప్పుడు అర్థమైంది. సో మీరు ఇప్పుడు సీరియల్ లుక్ లో ఎలా ఉన్నారో Yes. ఇంట్లో కూడా ఇలానే ఉంటారు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఇచ్చిన ఆన్సర్స్ ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే Yeah. మీరు ఇలానే ఉంటారు, హోమ్లీగా ఉంటారు. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తూ ఉంటారు ఇంట్లో? శ్రీరంజని అని పిలుస్తుంటారు, రంజని, ఆర్ ఏదైనా నిక్ నేమ్ ఉందా మ్యామ్ మీకు? Yeah, it all depends. Some call me Ranju. My childhood friends call me Jenny. That's is my childhood name. ఓకే. And Sri Ranjani, of course, everybody knows as in this ఇండస్ట్రీ field. పీపుల్ నో శ్రీరంజని. Yes. ఓకే. సో మీకు ఒక పెద్ద మూవీ నుంచి ఏదైనా ఆఫర్ వచ్చి మీకు కుదరక రిజెక్ట్ చేసిన సినిమాస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? It has happened in some films, but like I said, I really don't worry. ఓకే. Until your first shot is taken, ఎదుమే నిత్యం
అదే లేదు. ఏమవుతుంది ఏంటి We అనేది don't know. తెలీదు. We don't know. Yeah. So no expectations, no Yes. disappointment. ప్రజెంట్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న లక్ష్మీ నివాసం చేస్తున్నారు కదా, ఈ Yes. సీరియల్ గురించి ఏం చెప్తారు? ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఈ స్క్రిప్ట్ మీకు నరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? చేద్దామని వెంటనే యాక్సెప్ట్ చేశారా, ఏమన్నా ఆలోచించారా? Yeah. So when Lakshmi Nivasam came, appudu I was going to Australia actually. So they really wanted me as Lakshmi here, and dan valla వాళ్ళ కోసం my holiday cut చేసి came back faster for this serial. ఎందుకంటే వాళ్ళకి లక్ష్మి అండ్ శ్రీనివాసన్ క్యారెక్టర్స్ వర్ సో ఇంపార్టెంట్, అండ్ లక్ష్మి వాజ్ ద సపోర్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ ఎంతనో ఛానల్స్ ఉంది, ఎంతనో సీరియల్స్ జరుగుతుంది, బట్ దిస్ సీరియల్ సమ్హౌ లైక్ ఐ సెడ్ మేబీ ఐ హ్యాడ్ టు డూ దిస్ క్యారెక్టర్. సో I thought, yeah, maybe I would just fit in. ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ typical family oriented script, and అందరూ రిలేట్ చేసుకోవచ్చు కదా to that character. Especially now women గురించి present day generation women కి challenging. Like వాళ్ళు they have to be that mother, they have to be the wife, and for వాళ్ళకి కూడా they have to think in real life. One lady has to think for themselves also. Okay. కదా ఒక టైమింగ్ తర్వాత వాళ్ళ కోసం దే హ్యావ్ టు లివ్, అండ్ దెన్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ తో వి గివ్ మెసేజెస్ టు ద పబ్లిక్ కదా. దట్స్ ఎవ్రీథింగ్ దే విల్ వాచ్. వాళ్ళ క్యారెక్టర్ అంతా హౌ షీ హ్యాండిల్స్ ద ఛాలెంజెస్, చిల్డ్రన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, హస్బెండ్ హౌ షీ మేనేజెస్ లైఫ్ లో ఫ్యామిలీ ఛాలెంజెస్, చిల్డ్రన్ ఛాలెంజెస్, దెన్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా మెసేజెస్, religious, everything together is the serial. Yes, fully packaged, అంతేనా? Complete family package. Complete family package, exactly. So ఇందులో క్యారెక్టర్స్ చేస్తున్న మిగతా మీ అంటే లైక్ శ్రీనివాస్ రోల్ చేస్తున్న పర్సన్ కానీ, అండ్ మీ కిడ్స్ అంటే మీ డాటర్స్, కూతుర్లు క్యారెక్టర్స్ లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ మీతో ఎలా ఉంటుంటారు ఈ సీరియల్లో? They are all very friendly. What to say, we are all become very friendly now on set. Okay. So andru mummy inda pilustaru, and one of the daughters, she is calling me as momsi. Oh. So andru ninda friendly ga undaru. Okay. And I think chemistry between actors, friendliness is very important. ఎందుకంటే scenes easy గా వర్కౌట్ అవుతుంది. అది పెద్ద స్క్రీన్, స్మాల్ స్క్రీన్, that is very important, the chemistry between all actors. Yes. So if you are maintaining a friendly relationship with all your co-actors, it's very easy on set. Yes. ఎందుకంటే work is stressful. Work is stressful. Untiming scenes and sitting for long hours, odd time, sometimes lunch will have delay, late night shoot, early morning shoot. So అలాంటి టైమ్స్ లో this friendliness and camaraderie in location will keep us happy. Yes. ఇలానే ఉండాలి. మీరు చెప్పినట్టుగా అలా ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుంది, సెట్ లో కూడా చాలా ఈజీగా. ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ టు ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే, సమ్మర్ ఎలా అనిపిస్తుంది మేడం? ఏమైనా డిఫరెన్స్ చెన్నైలో సమ్మర్? I know, it's like here it's more dry heat and breeze is there. Okay. The sun is hot, of course. చెన్నైలో సరే, ఇక్కడ చెన్నైలో more humid climate, we sweat a lot. Sweat అయిపోతుంది. Yeah. So here it's more dry. So we have to drink more water and moisturize our skin more. Hydrated గా ఉండవాల. అక్కడ ఇక్కడ సరే, but I think సో ఎన్ని డేస్ జరుగుతుంది మేడం ట్రావెలింగ్? ఎలా చేస్తున్నారు? Second week, fourth week here in Hyderabad. So yeah, మెయింటైన్ చేస్తున్నారు మంచిగా. All to do with planning. I think everything from kitchen to work, everything is planning. We have to plan everything ahead. అంటే ఆటోమేటిక్ గా వస్తుందేమో కదా మేడం, డిసిప్లైన్, ప్లానింగ్, ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవడం, ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం. And as a lady, we need so many things kada at location. So from moisturizing cream, proper ga everything, so many little things anni plan cheyavala. But that's all life is about. వెరీ నైస్ టాకింగ్ టు యూ. అంటే ఫ్రెండ్లీగా, చాలా మంచిగా, హోమ్లీగా అనిపించింది మీతో మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మూవీస్ అండ్ సీరియల్స్ మరెన్నో చేయాలని మీ అభిమానిగా మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much and wish you also. Thank you so much.
సో చూసారు కదా, శ్రీరంజని గారు బోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.